జై గురుదత్త, శ్రీ గురుదత్త. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ గురుచరిత్ర పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణలో ఉన్నాను. సో కొన్ని విశేషాలు ఆధ్యాత్మికంగా దత్తాత్రేయుల వారికి సంబంధించి ఎన్ని ఉంటే అన్నీ కూడా మీకు వీడియోస్ రూపంలో పెడతాను అని చెప్పాను కదా. సో డే మొత్తం షూట్ చేద్దాము అంటే ఎందుకో మనసు రావట్లేదండి. సో ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ కావచ్చు, నాది జర్నలిజం ప్రొఫెషన్ కాబట్టి ఎప్పటికప్పుడు ఆ తెలుస్తున్న విషయాలు కావచ్చు, అండ్ పర్సనల్గా నా సంకల్పం కోసం నేను గత 6 నెలలుగా ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుసు. ఎటువైపు ఆలోచించాలి ఏంటి అనేది అర్థం కాక మనసు అయితే చాలా డిస్టర్బ్డ్గా ఉందన్నమాట. నాకు తెలుసు దత్తాత్రేయులు వారు చాలా పరీక్షలు పెడతారు అని, ఆ విషయం నాకు తెలుసు. అందుకే ఈ అనుభవాలన్నీ మీతో నిజంగా సక్సెస్ఫుల్గా ఇంకొక 10 డేస్లో నేను రీచ్ అవ్వగలిగితే కనుక నా సంకల్పానికి మీతో పంచుకోవాలి అనేది ఉంది మనసులో. కానీ చాలా కష్టంగా డేస్ గడుస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఒక అయోమయమైనటువంటి గందరగోళ పరిస్థితిలో అసలు కాన్సన్ట్రేట్ చేస్తున్నానో లేదో కూడా తెలియనటువంటి ఒక సిచ్యువేషన్లో అయితే నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. దేని మీదన్నా నేను ఇష్టాన్ని పెంచుకున్నాను అంటే ఒక పీక్లో పెంచేసుకుంటానండి. సో అదే అనమాట వచ్చింది ఇబ్బంది. కొంతమంది చూడ్డానికి చాలా ధైర్యంగా కనిపిస్తారు, కానీ వాళ్ళ లోపల మనస్తత్వాలు ఇలా ఉంటాయన్నమాట. అందుకు ఎగ్జాంపుల్ నేను కూడా. బట్ భారం మొత్తం స్వామివారి పాదుకల మీదే పెడతాను. గురువు అనగానే మనం ఫస్ట్ ఆరాధించేది గురువు యొక్క పాదుకల్ని పట్టుకోవడమేనండి. నీ పాదాలే శరణు అని ఎప్పుడైతే మనము పూర్తిగా సరెండర్ అయిపోతామో, మన మనసు ఆందోళనకరంగా ఉన్న ఒక 80% స్వామివారి పాదాలని పట్టుకొని 20% మళ్ళీ నెగిటివిటీ వైపు, ఇతర ఆలోచనల వైపు వెళ్ళినా కూడా ఖచ్చితంగా మనకి ఏది మంచో అది ఖచ్చితంగా గురువు అయితే చేసి తీరుతారనమాట. ఇదే గురు భక్తిలో, గురువు చూపించేటువంటి ప్రేమలో ఉండేటువంటి మాధుర్యం అనమాట. ఇది నేను చాలా సందర్భాల్లో నాకు అనుభవపూర్వకమేనండి. ప్రతిదీ కూడా నేను బాగా కష్టపడితే కానీ నా చేతికి దక్కదనమాట. అది నాకు తెలుసు. ఎంతో ఆందోళన పడి, ఎంతో మదన పడి, దానికోసం అహోరాత్రులు శ్రమించి, ఒక్కోసారి ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి, పణంగా అంటే సపోజ్ చెప్పాలంటే నిన్న మొన్న వీడియో పెట్టకపోవడానికి రీజన్ పూర్తిగా నా వాయిస్ పోయిందనమాట. వాయిస్ పూర్తిగా పోవడం మాత్రమే కాదు, అండ్ హెల్త్ ఒక రోజంతా ముందు రోజు సాయంత్రం 6 గంటలకు పడుకుంటే పూజ కూడా చేయలేకపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 6 o'clockకి లేచాను అనమాట. అంత ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాను అనమాట. హెవీ స్ట్రెస్ ఉన్నప్పుడు, హెవీగా ఆలోచన వచ్చినప్పుడు నాకు నిద్ర వచ్చేస్తుంది అనమాట. అయినా కానీ నిరంతరం నా మనసులో గురు పాదుకలే దర్శనమిస్తూ ఉంటాయి. ఏంటి సంతోషి కొత్తగా మాట్లాడుతోంది అని అనిపిస్తోంది కదా. ఇంతేనండి, మనం ఎంత భక్తిపూర్వకంగా ఉన్నా, భగవంతుడి మీద ఎంత నమ్మకం ఉన్నా, ఒక్కోసారి ఆ పరీక్షలు ఎదుర్కొనేటువంటి క్రమంలో ఒక్కొక్కరిది ఒక్కో రకమైనటువంటి అనుభవం అనేది ఉంటుందన్నమాట. ఇది నాకు అనుభవం అనమాట. స్వామివారి గురుచరిత్ర పారాయణ చేసే ప్రతిసారి కూడా నేను తట్టుకోలేనన్ని ఇబ్బందులు ఇచ్చి ఫైనల్గా నాకు సంతోషాన్నే ఇస్తారు. ఒకవేళ ఆ సంతోషాన్ని ఇవ్వకపోయినా నాకేది మంచో అది దత్తాత్రేయులు వారు ఇచ్చి ఫైనల్గా నేను ఆనందంగా ఉండేలాగే స్వామివారు చేస్తారు. అది నాకు తెలుసు. కానీ నేను ఎంతవరకు తట్టుకోగలుగుతాను అని ముందు రాబోయే ఇబ్బందిని ఇప్పుడే అనుభవించేలాగా చేస్తారనమాట. నాకు అది మీకు వింతగా అనిపించవచ్చు, కానీ మీకు చెప్పడానికి కారణం ఏంటంటే అండి, గురువు పాదాల్ని పట్టుకోండి, విశ్వాసంతో నమ్మకంతో పట్టుకోండి, నిరంతరం నామస్మరణ చేయండి. అది ఎంత పెద్ద ఇబ్బంది అయినా తట్టుకోండి. ఫస్ట్ తట్టుకుంటే మనకేది మంచి అనేది గురువుని మించి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. ఫస్ట్ గురువు అంటే మీకు గురుచరిత్ర పారాయణ కూడా చెప్పేది అదే. మనం ఏదో ఓ పుస్తకాన్ని పట్టుకొని కూర్చొని చదివేసామా, ఈరోజు అధ్యాయం అయిపోయిందా, రేపు అధ్యాయం అయిపోయిందా అన్నట్టు కాదు. ప్రతి విషయాన్ని, అందులో ఉండే ప్రతి సందర్భాన్ని, అక్కడ జరుగుతున్న ప్రతి మహిమని గురువు ఏ విధంగా కటాక్షిస్తున్నారు, ఏ విధంగా పరీక్షిస్తున్నారు, ఏ విధంగా మన సమస్యలు వింటున్నారు, మనం ఆ కష్టం నుంచి బయటపడటానికి ఎటువంటి మార్గాల్ని వాళ్లే చూపిస్తారు, ఎటువంటి ఇబ్బందులు వాళ్లే సృష్టిస్తారు. ఇవన్నీ తెలుసుకొని మన జీవితానికి అన్వయం చేసుకొని ముందుకు వెళితేనే మనం ఎందులోనైనా సక్సెస్ సాధించగలుగుతామండి. ఫస్ట్ మనం రాటుదేలిపోతాం అనమాట. అందులో కష్టాలు పడి 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 రాటుదేలిపోతాం. నిండా మునిగిన వాడికి చలేంటి అని అంటారు చూడండి. అలా మనం రాటుదేలిపోయిన తర్వాత ఒక్కొక్క సుఖాన్ని ఇచ్చి మనం గాలిలో తేలాడేటట్లు, మనం ఆనంద పారవస్యంలో మునిగిపోయేటట్టు, ఎప్పుడూ చూడని ఆనందాన్ని, ఎప్పుడూ పొందనటువంటి అనుభూతిని ఏదో ఒక రూపంలో మనకిస్తారు. కాకపోతే మనం డిసప్పాయింట్ అవుతాం. అరే నేను ఈ టైంకి ఇది అనుకున్నాను అవ్వలేదే, నేను ఈ టైం
టైంకి ఇలా అనుకున్నాను జరగలేదా అని అనుకుంటాం. ఇదేనండి, ఎట్టొచ్చి మనం గురువు అనగానే వారి పాదాల్ని పట్టుకోవాలి. ఇక్కడ ఒక విషయం మీకు చెప్తానండి, టాపిక్ మధ్యలో డైవర్ట్ చేస్తున్నాను అనుకోకండి. పాదుకలు అనగానే వీడియో చూసిన చాలామంది వెంటనే కామెంట్ పెట్టేస్తారు, మీకు ఈ పాదుకలు ఎక్కడ దొరికాయి, మాకు ఇలాంటి పాదుకలే కావాలి అని అడుగుతారు. అలాంటి వాళ్ళ కోసం సో ఫస్ట్ విషయంలోకి వెళ్ళాలి అనేటువంటి కన్నా ఈ సందేహాన్ని ముందు నివృత్తి చేస్తా. రెగ్యులర్గా ఫస్ట్ నుంచి మన ఛానల్ ఫాలో అయ్యేటువంటి ఆ 10,000 మంది ఎవరైతే ఉన్నారో వారికి నేను చెప్పాల్సిన పని లేదు. ఈ పాదుకలు స్వామివారి, దత్తాత్రేయుల వారి, వారంతటి వారు మన ఇంటికి వచ్చాయండి. మా గురువు గారు వారి చేత్తో నాకు ఇచ్చారనమాట. ఇప్పుడు ఆ గురువు గారు లేరు, వారు దత్తైక్యం అయిపోయారు. ఆయన ఇచ్చినటువంటి పాదుకల్ని నేను జాగ్రత్తగా కాపాడుకుంటూ నిత్యం నా హృదయంలోనే నిలుపుకొని ఆరాధన చేసుకుంటున్నాను. ఇవి మేడి పాదుకలు అంటారు. ఆయన ఉంటే గనక మేబీ ఆయన పీఠం ద్వారా ఇప్పించగలిగేదాన్నేమో. ఇప్పుడైతే చాలా షాప్స్లో కావచ్చు, అన్నిట్లో అవైలబిలిటీలో ఉన్నాయండి. అండ్ మీకు కావాలంటే నేను చాలా సందర్భాల్లో షీజ్ కలెక్షన్స్ నిహారిక గారి నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, వారిని సంప్రదించండి. అదే మోడల్ దొరకవు కానీ మేడి పాదుకలు అయితే తన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయని చాలాసార్లు నాతో చెప్పడం విన్నాను. ఇంకొకటి, పాదుకలు అంటే దత్తాత్రేయుల వారికి సంబంధించి మేడి పాదుకల్ని ఈ గురు పరంపర, దత్తాత్రేయుల వారి ఆరాధన, గురువుల్ని ఆరాధన చేసే వారికి బాగా కనెక్ట్ అవుతారనమాట. మేడి చెట్టు, మేడి పాదుకలు ఇదంతా గురు స్వరూపంగా భావించి, లేదా ఫస్ట్ టైం మేము ఇంట్లో పెట్టుకుంటున్నాము, మాకు ఇదంతా తెలియదండి, మేము మొదటిసారి ప్రారంభించాలి, గురువు ఆరాధన కూడా ఈ మధ్య స్టార్ట్ చేశాము, మేము కూడా గురువు పాదుకల్లే పట్టుకుంటాము, నిరంతరం ఆరాధన చేస్తాము అనుకునేవాళ్ళు మీరు వెండి షాప్స్లో చిన్న ఉంటాయి చూడండి, మన చిటికెన వేలంత కన్నా మధ్యలో చిన్న పాదుకలు, రాగివి కానీ ఇత్తడివి కానీ, ఇప్పుడు పూజా స్టోర్స్లో కూడా పాదుకలు నమ్ముతున్నారు కదా, అవి కూడా తెచ్చుకోవచ్చండి. చక్కగా వాటిని కూడా పాదుకలుగా భావించి చక్కగా పూజ చేసుకోవచ్చు అనమాట. మీ మనసులో ఏ గురు స్వరూపం ఉందో వారిని పెట్టి పూజ చేసుకోవచ్చు. లేదా గురువు అంటే మేడి పాదుకలు పెట్టుకుంటేనే మంచిది అని పెద్దవాళ్ళు అంటారు కాబట్టి సో అవి కావాలి అని అనుకుంటే నేను చెప్పాను కదా, కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చాను. బయట కూడా ట్రై చేయండి, ఈ సైజులో ఉంటే మ్యాక్సిమం మన అరచేయంత పెద్ద సైజులో దొరుకుతాయండి. మీకు ఇంట్లో స్థలం ఉంది పెట్టుకునేటువంటిది, తెచ్చి పట్టించుకోకుండా వదిలేయకూడదండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నిరంతరం గురువారము, శుక్రవారము లేదా గురువుకు సంబంధించిన చరిత్రలు, పారాయణలు, ప్రత్యేక ఆరాధనలు చేసేటప్పుడు అసలు చెప్తారండి, ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, ఎవరైతే ప్రత్యేకంగా గురువు ఆరాధనలు చేసుకుంటారో, ఇప్పుడు సపోజ్ నేను గురుచరిత్ర పారాయణ అనేది నా జీవితంలో భాగం. ఏడాదికి ఒకసారి కావచ్చు, లేదంటే 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి స్వామివారి పారాయణ పెట్టుకుంటూ ఉంటానన్నమాట. అది మీతో షేర్ చేస్తూ ఉంటాను కూడా. అలా నాలా చేసుకునే వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక వ్రతం చేశామంటే ఫస్ట్ గురువుకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వారి పాదుకలకు ఇలా అభిషేకం అంటే ఉన్నంతలో నీళ్లతోనైనా కడగచ్చు, మనస్ఫూర్తిగా పాలతో చేసుకోవచ్చు, పంచామృతాలతో చేసుకోవచ్చు, విభూతి నీళ్లతో చేసుకోవచ్చు, ఎలా అయినా కూడా అనమాట. నేనైతే పాలు, నీళ్లు, విభూతి వాటర్ ఉంటుంది కదా, వాటితో చక్కగా పాదాలు కడుక్కొని మళ్ళీ చక్కగా ఒక ప్లేట్ తీసుకొని అందులో కాస్త బియ్యం పోసి పైన ఒక పసుపు రంగు క్లాత్ వేసి దానిపైన స్వామివారి పాదుకలు పెట్టి గంధం బొట్టు పెట్టి ఇంకా అష్టోత్తర శతనామాలు ఆ పాదుకకే చేసుకుంటానన్నమాట. నా మనసులో మాత్రం మీతో ఈరోజు పంచుకుంటున్నాను. సాక్షాత్తు గాణుగాపురంలో అక్కడ స్వామివారు ఆ వృక్షం కింద, ఔదుంబర వృక్షం కిందే కూర్చొని ఉన్నారు. స్వామివారి పాదుకలు అక్కడ అమ్మ సహితంగా ఉన్నాయి. వారికే అక్కడ ఉండేటువంటి భీమా అమరజా నది వాటర్ని, ఆ గంగా జలాన్ని తీసుకొచ్చి ఆ సంగమ ఏదైతే జలం ఉందో ఆ జలాన్ని తీసుకొచ్చి అభిషేకం చేస్తున్నటువంటి భావనను నేను ప్రతి నిమిషం కూడా మనసులో పొందుతూ ఉంటానన్నమాట. కానీ ఒకవైపు స్వామివారి మీద మనసు లగ్నం అవుతూ ఉన్నా మనసులో ఆ చింత ఏదైతే ఉంటుందో ఆ చింత వైపే ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదేనండి దత్తుడు పెట్టేటువంటి పరీక్ష అనమాట. మనం పూర్తిగా లగ్నం చేసేస్తే గనక అందరూ మహానుభావులు అయిపోతారు అని మామూలుగా అన్నారు. అందుకే మనకి ఏదైతే ఇబ్బంది ఉందో దాని మీదకే మనసు ఎక్కువగా వెళ్ళేలా చేస్తారు. ఆ తర్వాతే మనం భగవంతుడి మీద మనసు లగ్నం చేసేలాగా చేస్తారు. అక్కడ ఫలితం సగానికి సగం కట్ అయిపోతుంది. అనుకుంటాం కదా పూజల్లో ఎందుకు రిజల్ట్స్ రావని, ఇదే అనమాట. ఇంతకీ గురు పాదుక పూజ అంటే ఏంటి అనేది మీకు వీడియోలో అర్థమైంది అనుకుంటున్నానండి. ఏ ఆరాధన చేసుకున్నా గురువు పాదుకల్ని పట్టుకుంటే గనక అందులో ఎటువంటి విఘ్నాలు లేకుండా జయాన్ని పొందగలుగుతాము. మన మనసులో ఎటువంటి సంకల్పమైనా
గురుచరిత్ర పారాయణలో కూడా మీరు 24, 25 అధ్యాయాలు గమనిస్తే కూడా గురు పాదుకల ద్వారానే ఒక భక్తురాలు నిరంతరం సేవ చేస్తూ సంతానాన్ని పొందుతుంది. అయితే ఆ సంతానాన్ని పొందేటువంటి క్రమంలో ఆవిడ ఎన్నో ఇబ్బందుల్ని పడుతుంది. ఎన్నో ఏళ్ల పాటు పంచగంగా స్నానాలు చేసి మరి ఆ గురు పాదుకల్ని నమ్మకంతో పట్టి విడవకుండా అలాగే ఆరాధన చేస్తే స్వామివారి కటాక్షం లభిస్తుందన్నమాట. కష్టం అనేది ప్రతి మనిషికి భగవంతుడు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఇస్తాడండి. కష్టం లేనటువంటి మనిషి ఉండడు. కానీ భగవత్ పాదాల్ని పట్టుకొని ఆ కష్టాల్ని అధిగమించేందుకు మనం చేసేటువంటి ఆ ప్రయత్నాలు, మానవ ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా అది ఏదో ఒక నాడు మనకేది మంచో అది ఆ గురువు కావచ్చు, ఆ దైవం కావచ్చు ఇచ్చి తీరతారనమాట. ఎటొచ్చి మనలో విశ్వాసం, నమ్మకం ఉండాలి. ఇది మనం అనుకున్నాము అవ్వలేదు, దేవుడే లేడు అనుకోవడం చాలా పెద్ద పొరపాటు అనమాట. అందుకే నాకు ఈ మధ్య ఎదురవుతున్న అనుభూతుల్ని మీకు ఒక ఉదాహరణగా చెప్పడం జరిగిందండి. నా రిజల్ట్ ఏమవుతుంది అనేది కూడా మీకు ఇంకొక 10 డేస్లో చెప్తాను. ఇదేనండి గురు పాదుకా పూజ. ఏ పూజ చేసినా, వ్రతం చేసినా కూడా ముందు ఆ గురువు పాదుకల్ని పట్టుకోవడం, మనం అనుకున్నటువంటి ఏదైనా ఒక మంచి పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆ పాదుకల్ని తాకి బయటకు వెళ్ళటం అనేది అలవాటు చేసుకుంటే అన్నింటా తప్పకుండా విజయం చేకూరుతుంది. గురువు అనుగ్రహం, వారి తోడు నీడ ఎప్పటికీ మనతో పాటు ఉంటాయన్నమాట. మీకు ఈ వీడియో అందరికీ ఉపయోగపడాలి అని కోరుకుంటున్నాను. గురుచరిత్ర పారాయణలో ఇవాళ ఈ టైంకి మీకు వీడియో అందించే టైంకి గురువారంలో ఉన్నానన్నమాట. ఇంకా శుక్రవారం, శనివారం ఈ 2 డేస్తో కంప్లీట్ అవుతుంది. రేపు అనుకోకుండా నేను మొన్న గుడికి వెళ్ళినప్పుడు ఒక అనుభవం ఎదురైందనమాట. అంటే ఒక ఇల్లాలు తన కష్టాన్ని నమ్మి నాతో పంచుకున్నారు. కానీ ఇది అందరికీ ఉపయోగపడుతుంది అని అనిపించి తను చెప్పినటువంటి ఆ మాటల్ని మీకు రేపు ఒక వీడియోగా అందించబోతున్నానమాట. సో రేపటి వీడియో కూడా మీకు ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. గురువు పాదుకలు ఇంట్లో ఉంటే ఇలా రోజు అభిషేకాలు లాంటివి చేయాలా అనే సందేహాలు పెట్టుకోకండి. ఎప్పుడైనా పూజలు, వ్రతాలు ఉన్నప్పుడు ముందుగా ఒకసారి వారిని కూడా పీఠంలో పెట్టి పూజ చేసుకోవచ్చు. లేదా గురువారం మాత్రమే చక్కగా పాదుకల్ని కడిగి శుభ్రపరుచుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. లేదా ప్రతి నెల, ప్రతి 15 రోజులకోసారి పూజా మందిరం శుభ్రం చేసినప్పుడైనా అన్ని దేవతామూర్తులతో పాటు ఆ పాదుకల్ని కూడా చక్కగా కడుక్కొని మళ్ళీ మనం పూజా మందిరం ప్రదేశంలో పెట్టుకోవచ్చు అనమాట. అలా చక్కగా అష్టోత్తర శతనామాలతో పూజ ఓన్లీ పాదుకలకి కూడా పూజ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనం గురుస్వరూపంగా భావించే వారిని కూడా ఇంటికి ఎప్పుడైనా పిలిచి కావచ్చు, మనం అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్లను సత్కరించి ఇక్కడ ఎలా అయితే మనం చేస్తామో ఇంట్లో అదే విధంగా ప్రత్యక్షంగా వారి పాదుకల్ని ఆరాధన చేయడం కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. గురువుని దండం పెట్టేటువంటిది కూడా ఈ నమస్కారం చాలా మంది అడిగారు. మన కుడి చెయ్యి వారి కుడి చేతి మీద ఉండాలి, మన ఎడమ చెయ్యి వారి ఎడమ చేతి మీద ఉండాలి. కానీ పూర్తిగా తాకకూడదు. నిజంగా గురువులు ఎవరైనా బయట కనిపిస్తే వారి పాదుకల్ని దూరంగానే స్పృశించకుండా దండం పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది నాకు తెలిసినటువంటి గురు నమస్కారం, గురు పాదుకా పూజ. జై గురుదత్త.